బలపరచడానికి, బంధకముల మధ్యలో ఉన్న వారిని రక్షించడానికి ఈ రాజు ఎలాంటి వాడంటే, ఈ రాజు నీతిపరుడును, రక్షణ కలిగిన వాడు. ఇదిగో నశించిపోతున్న ఆత్మల విషయములో ఎలాంటి వాడంటే, ఇదిగో బంధకములో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారిని, సమస్యల వలయములో చిక్కబడిన వారిని విడుదల కలగ చేయడానికి ఈ రాజు అంట బీదలను అనుసరించడానికి. అలాంటి వారంట ఉన్నతమైన వారి వైపు ఆయన దృష్టి లేదు గాని ఎలాంటి వారి వైపు ఉందంటే చూడండి, ఆ 9:9 అంటాడు కదా, మరలా సియోను నివాసులారా బహుగా సంతోషించండి. సియోను వాసులు ఎలాంటి వారంటే సమస్యల వలయములో, బంధకాల మధ్యలో నలిగిపోతున్న రాజుల మధ్యలో, రాజుల సైన్యము మధ్యలో నలిగిపోతున్న వారు ఉన్నారంట. వారు ఎవరి కొరకు ఎదురు చూస్తా ఉన్నారంటే, ఆయన తన ప్రజలను సమస్యల నుంచి, శోధన నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి, ఇదిగో రాజు యొక్క బంధకముల నుంచి విడుదల కలగ చేయగలిగిన వాడు. ఈ రాజు ఎవరి కోసం చూస్తున్నారంటే, మహా గొప్ప రాజు, రాజాతి రాజు వైపు చూస్తానికి వస్తా ఉన్నాడు. చూడండి, దేవుని జనాంగం సంబంధించిన విషయం చూసినప్పుడు ఎట్లయినా భవిష్యత్ కాలంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఎదురు చూసే విషయంలో యూదులందరూ కూడా ఎవరు చూస్తున్నారంటే, ఇదిగో నశించిపోతున్న తన ప్రజలను విడిపించడానికి మెస్సయ్య అనే ఒక రాజు, మెస్సయ్య అనబడుతున్న ఆయన వస్తాడు, తన ప్రజలను ఈ బంధకముల నుంచి విడిపిస్తాడని ఎదురు చూస్తా వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లరా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరి యొక్క పరిపాలనలో ఉన్నారంటే పారసీక రాజు యొక్క పరిపాలనలో ఉన్నారు. ఈ పారసీ యొక్క రాజు యొక్క పరిపాలనలో ప్రఖ్యాతిగాంచిన, ప్రాముఖ్యంగాంచిన పారసీక బలపడుతున్న యెరూషలేము పట్టణంలో ఈ రాజు యొక్క పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే సమస్యల మధ్యలో ఉన్నారు, బంధకాల మధ్యలో ఉన్నారు, శోధనల మధ్యలో ఉన్నారు. ఇటు వారిని విడిపించడానికి ఎలాంటి వాడిగా వచ్చాడంటే, ఇదిగో అక్కడ రాస్తా ఉన్నాడు కదా, ఇదిగో నీ రాజు నీతిపరుడును, రక్షణ కలిగిన వాడును, దీనుడనై గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వస్తూ ఉన్నాడు. అంటే ఎలాంటి రాజు అంటే శోధనలో ఉండి వేదనలో పడుతున్న వారిని చూసి దుఃఖపడేవాడంట. దీనుడంటే ఎవరు చెప్పండి? దీనుడంటే ఎవరు? ఏ విషయంలోనైనా ఎలాంటి వాడంట? తగ్గింపు జీవితం కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు. ఎవరికైనా బాధ కలిగితే ఏం చేస్తాడు చెప్పండి? మొదటిగా వెంటనే ఇతరుల బాధ తన బాధగా వెంటనే ఏం చేస్తాడు? వారి కళ్ళ బట్టి కన్నీళ్లు వస్తాయి. ఈ రాజు ఎలాంటి వాడంటే శ్రమల మధ్యలో పోరాడుతున్న ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు దేవుని ప్రజల యొక్క ప్రవచనాన్ని ఎదురు చూస్తున్న రోజులవి. ఈ రోజులలో ఆ రోజులు ఉన్నట్టుగా లేవు. ఈ రోజులో మనకు ఉన్నట్లుగా ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు లేదు. ఆ రోజుల వంటి రోజులు మరలా మనకు రాబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. బంధకాల మధ్యలో, శ్రమల మధ్యలో సంఘం ఉండిపోతా ఉంది. సంఘం ఎక్కడికి రాబోతా ఉంది? శ్రమల మధ్యలో సంఘము ఉండబోతున్న సంఘం అనగా నీవు నేనే క్రీస్తుని ఆరాధించే బిడ్డల మధ్య జీవితంలో శ్రమలు ప్రారంభించబడుతా ఉన్నాయి, శోధనలు రాబోతా ఉన్నాయి. ఈ శోధనలన్నిటిలో, శ్రమల మధ్యలో క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే విశ్వాసముతో దేవుని వైపు చూసే ఆ విశ్వాసము కరుణ కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ
ఆదిమ సంఘం ఎలా ఉందంటే పిల్లల శ్రమలు కలిగిన కొలది, శోధనలు వచ్చే కొలది వారి విశ్వాసపు ప్రయాణములో గట్టిగా బలముగా ఒక తీర్మానము కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. ఎందుకంటే వారి శ్రమలన్నీ కూడా విడుదలవ్వాలని, ఇదిగో నీతి కలిగిన రాజు దీనుడై మన వద్దకు వస్తానని తన వాక్యము మనకు తెలియజేస్తా ఉంది కనుక ఇదిగో రాజాతి రాజు, ఇదిగో ఈ రాజు నీతిపరుడైన రాజు, న్యాయాధిపతి అయిన రాజు మన పక్షమున న్యాయము జరిగించగలుగుతాడని ఆయన కొరకు విశ్వాసముతో ప్రార్థన చేశారు. నీవు నేను కూడా పిల్లల శ్రమలు కలిగినప్పుడు, పోరాటాలు కలుగుతున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, అవమానాలు కలుగుతున్నప్పుడు పిల్లరా మనము మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రార్థన చాలట్లేదు. అందుకే శ్రమలు వస్తా ఉన్నాయి. అదే నీ ప్రార్థన బలమైనది అనుకో, నీవు చేస్తున్న ప్రార్థనలో ఆ బలమైన ప్రార్థన ఎలాంటి శ్రమనైనా ఎలాంటి పోరాటాన్నైనా ఎదిరించగలిగిన వాడు మన పక్షము నుండి యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. చప్పుడు కొడుతూ దేవుని మహిమపరుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఏలువాడు రాబోతా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క బంధకముల నుంచి, పరిస్థితుల నుంచి విడుదల కలగ చేయటానికి దేవుడే రాజుగా మన మధ్యలో సంచరించడానికి సిద్ధ మనసు కలిగి వస్తా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథములో మనకు తేట తెలుగుగా రాబడుతా ఉంది. అదిగో చూడండి 11వ అధ్యాయంలోనే మీరు చూస్తే 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. వాటి కాయవాడు వాటి మీద కనికరము చూపడు. ఇదే యెహోవా వాక్కు. కనికరింపగా ఒకరి చేతి నుండి ఒకరిని, వారి దేశమును నాశనం చేయగా వారి చేతుల నుండి నేనెవరిని విడిపింపను. కాబట్టి నేను సౌందర్యమును బట్టి బంధమును బట్టి 2 కర్రల చేత పట్టుకొని వదకు ఏర్పబడిన గొర్రెను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని, 1 నెలలో కాపురంలో 3 సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడుగాను కాక వారు నా విషయమై ఆయాసపడి, కాబట్టి నేను ఇంకను మిమ్మలను కాపుకాయను వారితో అనగా చూడండి, అక్కడ మీరు రాసుకోండి. అక్కడ 30 తులముల ఏమన్నారండి? కూలి. ఏమని అడుగుతున్నాడు ఆయన? గొర్రెలను కాచిన విధానాన్ని బట్టి, అంటే ప్రవచనాత్మకమైన ప్రవచనం. యేసు క్రీస్తు వారిని ఎన్ని నాణ్యాలకు అమ్మివేశాడు అంటే ఇక్కడ ఏం రాస్తున్నాడు ఆయన? ఏమడుగుతున్నాడు ఆయన? 30 అంటే ఇక్కడ 30 తులముల వెండి, అక్కడ 30 నాణ్యాలు అన్నమాట. నాణ్యం వచ్చి అంత ఎన్ని తులము? 1 తులముతో సమానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 30 అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాము. యేసు క్రీస్తు వారిని అప్పగించే యోధా కూడా ఎన్ని తీసుకున్నాడు?
30 నాణ్యాలు తీసుకున్నాడు. యేసుక్రీస్తు వారు అక్కడ అంటున్నాడు, బలహీనమైన గొర్రెలను ఆయన కాచిన కాపుదలను బట్టి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను కాచాడు. బంధకములో ఉన్న వారిని విడిపించాడు. మరణ పడకలో ఉన్న వారిని ఇదిగో మరణములో నుంచి జయాన్ని కలగజేశాడు. ఇదిగో కుష్టి రోగులను బాగు చేశాడు. గుడ్డి వారిని కనులు తెరిపించాడు. ఆయన చేసిన 3.5 సంవత్సర కాలములో ఆ గొర్రెలను కాచిన ఆ కాపుదలను బట్టి ఎంత కూలి అడుగుతున్నాడు? 30 వెండి. చదువు 12 కూడా చదువమ్మా, 13 కూడా చదువు. క్రయధనమును కుమ్మరికి పాలు వేయమని నాకు ఆజ్ఞ ఇవ్వగా అప్పుడు యోధా వారికి చాలు. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొనము. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమించవచ్చున్నాను. అతడు నశించుతున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్న దాన్ని కాపు కాయుడు గాని కొవ్విన వాటిని మాంసమును భక్షించు వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండెను. మందను నిలనాడి పనికి మారిన వారి కాపరికి శ్రమ. అతను చేయు పిల్లలు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజలను చూస్తే ప్రజలు యెహోవా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నశించిపోతున్న ఆ గొర్రెలను ఎవరు కూడా మనసున పెట్టరు. ఇప్పుడు నలిగిపోయిన వారి విషయంలో శ్రమల మధ్యలో ఉన్న వారిని ఎవరైనా ఆదరిస్తారా? కాబట్టి ఆదరించేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఆదరించేవాళ్ళు ఉన్నారా? సంఘ కాపరికే ఆదరణ లేనప్పుడు సంఘ బిడ్డలకి ఏమొస్తుంది చెప్పండి? వస్తుందా? ఇక్కడ సంఘానికి కాచే ఆ కాపరికి ఏం లేదంట, ఆదరణ లేదంట. అందుకని చూడండి, వారిని చూడండి, మరలా 12:10 వచనంలో దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించి ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తమ పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రి విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపిస్తారంట. ఎప్పుడైతే చూడండి ఈ సందర్భం రాబోతున్న శిలువ యాగముల గురించి ప్రవచనం, దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు వారిని 30 నాణ్యములకు అమ్మివేసిన యోధాను ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు వారు గెచ్చిమేలి తోటలో ఉండి ఆ తోటలో పిల్లరా ఎంతగా ప్రార్థన చేశాడంటే, అయినా ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చమని దేవునికి అప్పగించుకున్న సమయంలో ఇస్కరియోతు యూదా వచ్చి సైన్యానికి అప్పగించాడు. దేవునికి స్తోత్ర. ఈ అప్పగించబడిన తర్వాత ఆయనను 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఆయన శరీరం అంతా నాగటి చాలా మంది దున్నబడి, ఇదిగో ఆయన శరీరం అంతా రక్తమయమైపోయి చూడలేని వాడుగా మార్చబడి, ఆ విషయాన్ని కూడా ప్రవచనాత్మకమైన పరిస్థితులే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడుతున్న ఆ ప్రవచనాత్మకమైన ప్రవచనాన్ని
రేపు శుక్రవారం పూట మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గుర్చిన ప్రవచనమైన వాక్యములు నెరవేర్చడానికి కొరకే ఆయన తండ్రి కృపాస్యమును విడిచిపెట్టి తండ్రితో ఉండటానికి భాగ్యముగా ఎంచుకొనగా ఆయనే తను తానుగా రిక్తులుగా చేసుకోవటానికి ఈ భూలోకానికి ఆయన వచ్చాడంట. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలు గారి యొక్క ఆ మాటల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాస్తాడు. చూడండి, ఐదవ వచ్చిన తర్వాత 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం చూడండి అమ్మా, 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 5వ వచ్చిన చదవండి, మీకు బాగా ఇంకా అర్థమైంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానము ఉండటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికకు పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే యుక్తునిగా చేసుకొనిను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను. అందుచేతనే పరలోకమందును వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను చాలని ఉండి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లలు, ఆయన ఎలా ఉన్నాడంటే ఒక రిక్తునిగా చేసుకున్నాడంట. చూడండి, ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కూడా చూడగలిగితే ఆయన చూడ ఎలా ఉన్నాడంటే సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా మార్చబడ్డాడంట. ఎవరి కోసం అంటే నశించిపోతున్న గొర్రెలను వెదకి రక్షించడానికి ఆయన వచ్చినట్లుగా ఒక గొర్రెల కాపరి వలె. ఎట్లా వచ్చాడంటే చెప్పండి, గొర్రెల కాపరి వలె వచ్చాడు. రాజుగా రాలేదు ఆయన. ఎలాగ రాజుగా వచ్చాడు? ఏమంటే ఏ రాజుగా వచ్చాడు చెప్పండి. ఇందాక 90 జకరియా గ్రంథం 9:9 ఏముంది చెప్పండి. సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి, ఉల్లసించుడి. చెప్పు తర్వాత, ఈ రాజు నీతిపరుడును ఎక్కడంటండి రక్షణ కల. ఎలా వచ్చాడంటే ధీరుడై వచ్చాడంటే. యెషయా గ్రంథం చూడండి, మీకు అర్థమైంది. ఆయన ప్రవచనాత్మక ఎందుకు ఆయన దీనత్వం కలిగి ఉండి తను తానుగా తగ్గించుకున్నాడో మనం చూస్తాం. 53 చూడండి, 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చక్కని మాటలు అక్కడ మనకు తేటతెల్లముగా రాయబడతావు. 5వ వచనం చదవండి. అతడు గాయపరచబడెను,
మన దోషములు బట్టి అతడు నలగొట్టబడును. మన సమాధానార్థమైన శిక్షను అతని మీద పడును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిను. చూడండి 3వ వచనం, అతడు తృణీకరించబడిన వాడును, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడలేని వాడుగాను ఉండాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఈ రాజు ఎలాంటి వాడంటే బహు సౌందర్యము కలిగిన వాడు. కానీ సౌందర్యము కలిగిన వాడైనప్పటికీ ఎలా ఉన్నాడంటే, ఒక మనిషి చూస్తున్నప్పుడు మనిషి చూడలేని వాడు, అంటే చూడలేని వాడుగా ఉన్నాడు. మనుషుల కన్నులకు ఎలా ఉన్నాడంటే ఆయన సొగసైన స్వరూపమును అసలు గుర్తుపట్టలేని వాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ముఖం అంతా ఎలా ఉందంట, రక్తమయమైపోయింది. అసలు ఆయన కాదు అని తృణీకరించబడిన వాడుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము మార్గంలో నుండి పోతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంట, ఏడ్చారు కదా. ఏమని ఏడ్చారు? బోధకుడా, ఇక మాకు లేకుండా పోతున్నావయ్యా. ఇదిగో రాజులు వేసిన శిక్షకు నువ్వు మౌనముగా భరించి మరణానికి నువ్వు సమీపిస్తున్నావు, కొద్ది క్షణాలలో నువ్వు మరణించబోతున్నావని ఏడుస్తా ఉన్నారంట ప్రజలందరూ. ఆ ప్రజలందరూ ఏడుస్తా ఉన్నప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇదిగో ప్రజలందరూ దుఃఖాకాంతులై ఉంటారంట. ఎందుకంటే ఇక నుంచి రాజు మాతో ఉండడు, ఇక నుంచి బోధకుడు మాతో ఉండడు. ఇదిగో కొద్ది క్షణాలలో, కొద్ది సమయంలో మరణానికి అప్పగించబడుతూ ఇదిగో శిలువ ప్రాణం మీద వేలాడబోతా ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ బహుగా ఏడుస్తా ఉన్నారంట. ఆ మార్గ మధ్యలో ఏడుస్తా ఉంటే ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నా కొరకు మీరు ఏడవకుడి. ఎవరి కోసం ఏడవాలంట? మీ కోసము, మీ పిల్లల కోసము. ఎందుకంటే నేను మీ వద్దకు వచ్చినప్పుడు నన్ను మీరు అంగీకరించలేదు, అయినను నేను మీ కొరకు పరిచర్య చేశాను. ఇదిగో మిమ్మలను తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి అనేక పర్యాయాలు మీతో నేను మాట్లాడాను. దేవునికి స్తోత్ర. మీ వద్దకు వచ్చా, మీరు నన్ను మీరు తృణీకరణ బట్టి నేను మీ మీద కోపడక ఇదిగో నా తండ్రికి మిమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాను. ఇదిగో నా తండ్రి వద్దకు నేను వెళుతున్నాను. మీ కొరకు అనేక స్థలాలను సిద్ధపరచడానికి నా తండ్రి వద్దకు వెళ్తున్నానని అక్కడ రాయడం మనం చదవటం మనం గమనిస్తాం. దేవునికి స్తోత్ర. పిల్లరా, శిలువ మరణములో చాలా ప్రస్తుతులు, చాలా గ్రంథాలలో చాలా విడివిడిగా చాలా సందర్భాలు రాయబడ్డాయి. ఈ రాజు ఎలాంటి వాడంటే రక్షణకు ఆధారమైన వాడు. దేవునికి స్తోత్ర. సమాధానము లేని వారిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఇదిగో దేవునికి మానవునికి మధ్యలో ఉన్న ఇదిగో ఎడబాటును ఐక్యపరిచే రాజు ఈ రాజు ఎలాంటి వాడంటే దీనుడైన రాజు. ఈ రాజు ఎలాంటి వాడంటే సాత్వికము కలిగిన రాజు. ఈ రాజు వద్దకు వస్తే శ్రమల పోరాటములో ఉన్న నీ జీవితానికి సమాధానం అనుగ్రహించే రాజు. చెప్పకూడదు, దేవుని మహిమపడదామా? హల్లెలూయా. అందుకనే సియోను కుమార్తెలతో దేవుడు పలకరిస్తున్న మాట ఏంటంటే, సియోను కుమార్తెలారా, ఏమన్నా ఉంది చెప్పండి, మర్చిపోతున్నారా? సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి. ఎందుకు సంతోషించాలి అంటే, సమస్యల వలయములో, శోధనల వలయములో, పోరాటములో ఉన్న నీ జీవితములో ఈ సమస్యల నుంచి విడుదల, పోరాటము నుంచి జయ జీవితం నీకు కలగ చేయగలిగిన దేవుడు
నీవు ఆరాధిస్తున్న దేవుడు. చప్పుడు కొడుతూ దేవుని మైపరుద్దామా? ప్రతి గట్టి కొట్టండి, కొట్టేవాడు గట్టి కొట్టండి. హల్లెలూయా. అందుకని యేసయ్య గారు ఒక పాట రాశారు. ఒక పాట ఏమని చెప్పండి? ఏ పాట చెప్పండి? అమ్మ మీకేమో వినపడింది పాస్టర్ గారి వాయిస్? యోలా అంటే దిబ్బోర పక్కన ఉంది కాబట్టి అంటుంది. ఏ పాట అమ్మది? లైవ్ వస్తుంది. చెప్పండి పాట. ఏ పాట? స్థిరమైన పునాది నీవు. వాడికి అందరూ పడండి. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు జీవనులో. నాలుగో వచనంలో ఏముందంటే, సంఘము ప్రతిరూపము పరమ యెరూషలేము సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖ దర్శనము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము. సియోను అనబడుతున్న దేవుని సంఘములో ఎప్పుడైతే దేవుని సమూహానికి వస్తావో అప్పుడు నీ ముఖములో నీ హృదయములో ఉన్న ఆ దుఃఖపు పరిస్థితులు గాని ఆ వేదనకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సమూహములోనికి సియోను కుమార్తెలారా
ఉత్సహించుడి ఉల్లాసించుడని రాయబడిందంటే కారణం ఏంటంటే, ఈ రాజు ఎప్పుడైతే మనలను కాస్తా ఉన్నాడో, ఈ రాజు ఎప్పుడైతే మనలను రేపుతా ఉన్నాడో, ఈ రాజు ఎప్పుడైతే నీతి పరిపాలన చేస్తా ఉన్నాడో, ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన పరిస్థితులన్నింటినీ సిద్ధపరిచారు. ఆ 3.5 సంవత్సరాల కాలంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకున్న సంతోషము, ఆ సమాధానాన్ని ఎప్పుడైతే ఆ శిలువ మరణానికి దగ్గర అవుతా ఉన్నాడో, అందును బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యెరూషలేము కుమార్తెలారా అన్నాడు కదా, యెరూషలేము మార్గం అంతటిలో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఎంతైతే దేవుని ఉత్సాహగానం చేశారో అంతగా ఆయన వైపు చూసి దుఃఖముతో ఏడుస్తా ఉన్నారు. మంటలాది వారమైన ఈ దినాన దేవుని గణపరచడానికి, దేవుని ఆరాధన చేయడానికి దేవుని సముఖానికి వచ్చాం. కానీ మనము చేయవలసిన పని ఉంది. ఏంటి ఆ పని అంటే, పిల్లరా, ఇదిగో ఆయన ప్రజల పక్షమున మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. విశ్వాసము జీవితములో స్థిరమైన వారముగా ఉండటానికి, ఒక తీర్మానము కలిగిన వారముగా ఉండటానికి కొరకే దేవుని మందిరంలో ఉన్నాము. రాబోతున్న శ్రమల కాలంలో నుండి మనకు విడుదల కలగాలంటే ప్రార్థనతోనే మనము చేయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక పిల్లరా, దేవుని సన్నిధిలో ఇదిగో సర్వోన్నతమైన దేవుని కుమారుడు ఆయన ఆయన గాడిద పిల్లనికి వస్తా ఉన్నప్పుడు హోసన్నా జయమని పాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఆరాధనలో పాడుకున్నాం. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, యేసు రాజు రాజుల త్వరగా వచ్చుచుండే. దేవునికి స్తోత్రం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుడు నీ ప్రార్థన బట్టి దేవుడు కార్యం జరిగింది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.